బైబిల్లో లోయి యునేకే అని గురించి చెప్తూ ఉన్నాను కదా. ఈ లోయి ఎవరు అంట? తన కుమార్తె యునేకేకి ఏమి నేర్పెట్టింది? ప్రేమను నేర్పెట్టింది. ఇంకా ఈ లోయి విశ్వాసమును నేర్పించింది. ఇంకా నా ప్రియులు గమనించిన యునేకేకి అట్టి రీతిలో ప్రేమ, ప్రార్థన, విశ్వాసము, ఆత్మీయత జీవితాన్ని తను నేర్పించింది. నా ప్రియదేని బిడ్డలారా, తన వృద్ధాప్యంలో కూడా విశ్వాసాన్ని కాపాడుకుంది లోయి. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలోనే రాశాడు ఆ మాట. తిమోతి పత్రికలో రాశాడు ఆ మాట. ఎందుకు రాశాడు తెలుసా? మనం అనుకుంటాం పౌలు గారు ఈ మాట మాట్లాడారు కదా, 4:2 చూస్తే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించిందని, విశ్వాసం కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడిందని పౌలు అంటాడు కదా. ఆ మాట ఎక్కడి నుంచి తీసుకుని తెలుసా? లోయలో నుండే తీసుకున్నాడు. హల్లెలూయా. లోయి ఎవరు? తిమోతి యొక్క అమ్మమ్మ. తిమోతి యొక్క అమ్మమ్మ. ఆమె విశ్వాసం కలిగిన భక్తి పర్రాలు, ఆమె విశ్వాసం కలిగిన ప్రార్థన యోధురాలు. నా ప్రియులు కొనియాడబడిన స్త్రీలలో ఒక మంచి భక్తి పర్రాలుగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కొంచెమే ఒక చోటే రాయబడింది ఆమె గురించి నా ప్రియురా, కానీ ఇంత చరిత్ర ఉందో ఆలోచించి.